నుంచి న్యూస్‌లో ప్రతి ఛానెల్‌లో మీరు చూస్తుర్రు సార్. మరి న్యూస్ వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి ఏందంటే మరి ఆయనకు ఖచ్చితంగా పెద్ద శిక్షనే పడాలి అనుకుంటున్నాం మేము. మా కుటుంబం తరపు నుంచి, మా ఫ్రెండ్స్ తరపు నుంచి మేమందరం కలిసి కూడా ఆయనకు శిక్ష మంచిగానే పడాలి. మరి ఏం జరిగిందన్నది కూడా ఆమె అనవసరంగా లవ్ చేసి మోసపోయింది కావున అందరం కలిసి ఆయనకు శిక్ష పడేలాగా చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకా ఉరేసుకునేంత కెపాసిటీ అయితే ఆమె దగ్గర లేదు. ఏసుకోదు, ఆమె ధైర్యవంతురాలు. వాళ్ళు ఖచ్చితంగా హత్యనే చేసిర్రు. కాబట్టి వాళ్ళు కస్టడీలోకి వెళ్ళిపోయారు మనకు దొరకకుండా. మన స్పాట్‌లో డెడ్ బాడీ ఉంచకుండా తీసుకొచ్చి ఇక్కడ మనకు గవర్నమెంట్ హాస్పిటల్‌లో వేసేసిర్రు. మనం వెళ్తే లొల్లి లేదని చెప్పేసి పోలీస్ వాళ్ళు కూడా అక్కడికి స్పాట్ దగ్గరికి మాకు పంపించలేదు. అలాంటి ఆయనకు ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆయన ఈ అమ్మాయికి చేసినట్టు ఇంకొక అమ్మాయి కూడా చేస్తాడు. రేపు ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకొని ఇంకొక అమ్మాయికి కూడా చేస్తాడు. కావున అట్లాంటి వాడికి శిక్ష పడితేనే ఏమైనా బుద్ధి వస్తుంది. మాట్లాడి మరి కార్యక్రమం అయిపోయిందా లేదా, మరి ఎట్లా చేద్దాం, మరి థియేటర్ చేంజ్ చేద్దామా, మరి ఎమ్మెల్యే ఎవరైనా వస్తారా అని ఎవరు కూడా కుటుంబులైనా మనకు సహకరించిన బంధువులైనా ఎవరు కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడలేదు, ఒక మాట కూడా చెప్పలేదు. సరే అని మా బాధలు మేము ఉన్నాము. కార్యక్రమం అయిపోయే ముందరే మాకు దినాల నాడు అదే రోజు పెళ్ళి, అదే రోజు ఎవరు కూడా రాలేదు. మా బాబుని చూడలేదు, ఎవరిని చూడలేదు, పిల్లగాని చూడలేదు, ఫ్యామిలీ చూడలేదు, ఎవరు కూడా చూడలేదు. ఇప్పుడు వేధించిన బాధలు పెట్టి హింసించారని పెట్టుకొని కావాల్సి శేషాలు తనిచ్చారంటే రాత్రి 2 గంటలకు పొద్దున ఫోన్ చేసి మేము ఊరు పెట్టుకొని చచ్చిపోయిందని చెప్తే మేము ఆడవిడిగా వచ్చేసినాము. అదే ప్లేస్లో ఉంచాలంటే ఉంచలేదు సార్. తీసుకొచ్చిండ్రు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వేసి బందోబస్తు చేసి ఇంటికి కూడా ఓనిస్తలేదు, సుమనిస్తలేదు. ఎవరు కూడా సహకరిస్తలేదు, మాట్లాడలేదు. కావాలి చేసి కాబట్టి అమ్మాయి అసలు మంచి కాదు. ఒక సింగర్ ఆమె దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉంటున్నది. నాకు తెలుసు అమ్మాయి అసలు క్యారెక్టర్ కాదు. కాకపోతే ఒకవేళ పరిచయం అయింది, హైదరాబాద్లో పరిచయం అయింది. సరే పరిచయం అయింది కూడా మేము వాళ్ళకి ప్రసన్న అయినట్టు మేము చేస్తాను కూడా ఒప్పుకున్నాం. నేను ఇక్కడ మాకు టైం ఇవ్వలేదు, మాకు మాట్లాడలేదు, అవకాశం కూడా లేదు. అది జరిగిన విషయం. ఊరేసుకోలేదు అన్నారు. అది ఊరేసుకున్నది లేని లేదు. రిపోర్ట్లో చూడండి నేను ఇప్పుడు కూడా చూస్తాను కూడా మార్కెట్లో ఉంది కదా, వాడి చూడండి. ఊరేస్తే ఇక్కడ గావులు పడతాయి మెడకు. ఆ గావులు లేవు, ఇక్కడ చెప్పక్కడ వచ్చేసినట్టు అది ఊరేసినట్టు లేదు మేడం. ఊరేసుకుంటే ఒంటెలన్నా వస్తుంది, లేదంటే టాయిలెట్ బాత్రూమ్ మనం వచ్చేది. కానీ అది ఏది కాలేదు. మేము వచ్చిందాక కూడా మంచిగా ఉంచలేదు. ఇచ్చారు గవర్నమెంట్ అసలు వేసి మేము ఇక్కడికి వచ్చినాం. మాకు ఇంటికి కూడా కొనిస్తలేదు. 100 వస్తు చేసేసారు. అక్కడ 10 మంది పోలీసులు పెట్టేసారు, ఇక్కడ మంది చేసి ఇక్కడ ఓన్ చేస్తున్నారు.